నమస్కారం. బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు డాక్టర్ గుండపూడి సుధీర్ శర్మ గురుగారు ఉన్నారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, సంకష్టహర చతుర్థి రాబోతుంది కదా, ఆ రోజు మనం వినాయకుడిని ఎలా పూజించాలి? ఒకవేళ అప్పులున్న వాళ్ళు వాటి నుండి బయటపడాలంటే మనం ఎలాంటి రెమెడీ చేసుకుంటే మంచిదంటారు? నానా, ప్రతి నెల సంకష్టహార చతుర్థి వస్తూనే ఉంటుంది. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 4 మాసాలు విశేషమైనటువంటి మాసాలని చెప్తూ ఉన్నాం. దాంట్లో వైశాఖ మాసంలో వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి, దాన్ని సంకటహర చతుర్థి అని కూడా పిలుస్తూ ఉంటాం. సంకటములు అంటే కష్టాలు, హర అంటే హరించటం, అంటే తీసేసేటువంటి చతుర్థి. అందులోనూ శుక్రవారం కలిసి వస్తుంది. ఈసారి సంకష్టహర చతుర్థి మే 16వ తారీఖు శుక్రవారం రోజున కలిసి వస్తుంది. చాలా విశేషమైనటువంటిది. మనం ఏదైనా హోమాలు కార్యక్రమాలు చేసేటప్పుడు ముందుగా గణపతికి చేస్తాం. గణపతిలో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో చాలామందికి తెలిసినటువంటి గణపతి లక్ష్మీ గణపతి. శుక్రవారం అంటే లక్ష్మీదేవి, సంకష్టహర చతుర్థి అంటే గణపతి. లక్ష్మీ గణపతుల అనుగ్రహం. లక్ష్మి అంటే ధనం, గణపతి అంటే కార్యసిద్ధి. ఈ రెండు ఉంటే చాలు కదా, ప్రపంచంలో ఇంకేం అక్కర్లా. అంతే కదా, డబ్బులు అనుకున్న పనులు పూర్తి అయితే చాలు, ఆటోమేటిక్గా అన్నీ మన దగ్గరకు వచ్చేస్తాయి కదా. ఈ రెండు కలిసి రావడం కాంబినేషన్ చాలా విశేషమైనటువంటిది. నాన్న వస్తూనే ఉంటాయి, తరచుగా వస్తుంటాయి, కానీ అతి తక్కువగా వస్తూ ఉంటాయి. మనకి నెలలో 12 సార్లు సంకష్టహర చతుర్థి వస్తే దాంట్లో 4 సార్లు 3 సార్లు మాత్రమే శుక్రవారం కలిసి వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి వస్తుంది. అందులో వైశాఖ మాసంలో గురువుకి ఇష్టమైనటువంటి మాసంగా, గురుమాసంగా చెప్పుకోవాలి. గురువుకి ఇష్టమైనటువంటి మాసంలో శుక్రవారం రోజున ఇక్కడ మనం లక్ష్మీదేవిని శుక్రవారం ఎంత పూజ చేస్తామో గురువారం అంతే పూజ చేస్తారు నాన్న. మీరు చూడండి, శుక్రవారాన్ని కూడా లక్ష్మీవారం అని చెప్పి పిలవరు, గురువారాన్ని లక్ష్మీవారం అంటాం కదా. అంటే ఇక్కడ పరిపూర్ణమైనటువంటి లక్ష్మీ గణపతుల అనుగ్రహం కలిగి అనుకున్న పనులు ముందుకు వెళ్ళాలి అంటే వైశాఖ బహుళ చవితి మే 16వ తారీఖు శుక్రవారం రోజున ఎవరైతే పొద్దున 6 గంటల నుంచి 7 గంటల లోపల, అంటే శుక్రహోర కాలం, లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి సమయం, ఆ సమయంలో లక్ష్మీ సహితంగా గణపతికి పూజ చేస్తారు, వాళ్ళకి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయానికి వస్తేనన్నా ఒక చిన్న మంత్రం చెప్తాను నేను. ఈ మంత్రాన్ని ఆ రోజు నుంచి ప్రారంభించి మరలా వచ్చే సంకష్టహర చతుర్థి వరకు, అంటే దాదాపుగా 30 రోజుల పాటు ప్రతి నిత్యం ఉదయం 6 గంటల నుంచి 7 గంటలకి లేదా సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటలకి, ఒక్క సంకష్టహర చతుర్థి రోజు మాత్రమే ఉదయం సాయంత్రం చేసుకోవాలి. ఎందుకంటే సంకష్టహర చతుర్థి సాయంకాలం చేస్తాం కాబట్టి, పొద్దునుంచి ఉపవాసం ఉంటాం కాబట్టి. ప్రతిరోజు సాయంత్రం చేస్తానంటే ప్రతిరోజు మధ్యాహ్నం వరకు భోజనం చేయకుండా సాయంత్రం వరకు ఉండలేం కదా. కాబట్టి మిగిలిన రోజులంతా కూడా ఉదయం పూట చేసుకుంటూ ఒక సంకష్టహర చతుర్థి రోజున ఉదయం సాయంత్రం లక్ష్మీదేవి గణపతి ఇద్దరు ఫోటోలు పెట్టుకోండి చక్కగా. గరిక, అందులో ఈ సీజన్లో మల్లెపూలు బాగా దొరుకుతాయి కదా, గరిక మల్లె పువ్వు 2 తీసుకోండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే స్వాహ. ఇది మగవాడు చేయవలసినటువంటి మంత్రం. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః. ఇది ఆడవాడు చేయవలసినటువంటి మంత్రం. ప్రతిరోజు 108 సార్లు చేయండి నాన్న. అనుకున్న పనులు ఎలా పూర్తి కావో, వాళ్ళకున్న అప్పులు ఎలా తీరవో, ఇంట్లో లక్ష్మీదేవి ఎలా తిష్ట వేసుకొని ఎందుకు రాదో ఒక్కసారి చూద్దాం. తప్పనిసరిగా లక్ష్మీ గణపతుల పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఉదయం పూటే కాకుండా సాయంకాల సమయం వరకు కూడా ఉపవాసం చేస్తాం కాబట్టి సంకష్టహర చతుర్థి రోజున సాయంకాలం కూడా గణపతి దేవాలయానికి వెళ్ళి చక్కగా అభిషేకం చేయించుకునే సమయంలో మీరు ఖాళీగానే కూర్చుంటారు కదా, అభిషేకం చూస్తే ఇదే మంత్రాన్ని చక్కగా నామస్మరణ చేయండి. గంట సేపు అంటే 108 సార్లు ఈజీగా అయిపోతుంది చక్కగా, అవునా? ఈ మంత్రాన్ని సాధన చేసి
ప్రతి నిత్యం చదువుకుంటూ ఏ పని కోసమైతే వెళ్తున్నామో ఆ పని కోసం ఒక్కసారి గణపతికి పరిపూర్ణంగా భక్తితో విశ్వాసంతో నమస్కారం చేసుకొని ఈ మంత్రం చదువుకొని ఒక ఇలాచి ఉంటుంది కదనా, ఇలాచి బుగ్గను పెట్టుకొని వెళ్ళండి, పని అవ్వకపోతే అడగండి. అంత మోస్ట్ పవర్ఫుల్ మంత్రం, పవర్ఫుల్ తంత్రం కూడా. ఇలాచి లవంగం లేదు, ఒట్టి ఇలాచి దొరికింది, ఇలాచి అయినా సరే బుగ్గను పెట్టుకొని ఆ రసాన్ని మింగుతూ అదే మంత్రాన్ని జపం చేసుకుంటూ వెళ్ళిపోండి. లక్ష్మీదేవి మీ వెంట పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది, గణపతి మనకంటే ముందుకెళ్ళి మన పనులు పూర్తి చేసుకుని వెనక్కి వస్తూ ఉంటాడు. అంత శక్తివంతమైనటువంటి ఇది నాన్న. గరిక మల్లెపూలతో ఎందుకు చేయమన్నాను అంటే, మల్లెపూలలో లక్ష్మీదేవి నివాస యోగం. అలాగే గరిక గణపతికి చాలా ఇష్టం, దూర్వ బిల్వం అంటారు. అందులో కేతుగ్రహ బాధలు ఉన్నా, శుక్రగ్రహ బాధలు ఉన్నా కూడా ఈ మంత్రం ద్వారా, ఈ పరిహారం ద్వారా వాళ్ళకి అన్ని దోషాలు కూడా తొలగిపోయి, ముఖ్యంగా నాన్న గణపతికి చేయటం వల్ల ఆరోగ్యం వస్తుంది, కార్యసిద్ధి వస్తుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే చూడండి, కొంతమంది చర్మ సంబంధమైనటువంటి రోగాలు అవి కూడా పరిపూర్ణంగా తగ్గిపోతాయి. భూని కార్యాన్ని సంపూర్ణం చేసుకునేటువంటి శక్తి గల వారవుతారు. లక్ష్మీదేవి పరిపూర్ణ అనుగ్రహంతో ఇంట్లో అష్టలక్ష్మీ సమేతంగా లక్ష్మీ గణపతి స్వామి వారు పరిపూర్ణంగా తిష్ట వేసుకొని మనం బీరువాలో పట్టానంత డబ్బులు సంపాదించుకునే డబ్బులు దాచుకోవడానికి ఇంకో బీరువా కొనుక్కునేంత ఐశ్వర్యాన్ని భగవంతుడు పరిపూర్ణంగా కలుగజేస్తాడు. ఓకే గురుగారు, చాలా చక్కటి పరిష్కారాన్ని వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.